ఎప్పుడైతే ఐడి వస్తున్నావో 100 రూపాయల ప్రోడక్ట్ 80 రూపాయలకి మనకు వస్తుంది, 20 రూపాయలు లాభం. ఇక్కడ ఒక వస్తువు 20 రూపాయలు తయారు అవుతుంది. ఇది స్టాక్ పాయింట్ చూపిస్తుంది. ఇలా అందరికీ ఎప్పుడు మారి ఎంఆర్పి వచ్చి 100 రూపాయలకి అమ్ముతున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ మన ఆధార్ కార్డు ద్వారా ఐడి వేసుకుంటే ఐడి 2 రూపాయలు పే చేస్తుంది. ఎప్పుడైతే ఆధార్ కార్డు ద్వారా ఐడి వేసినా 20 రూపాయలకే వస్తుంది, 20 రూపాయలకే వస్తుంది. మధ్యలో వీళ్ళందరికీ 80 రూపాయలు 9 రకాల ఆదాయం రూపంలో ఇస్తాను. 9 రకాల ఆదాయాలు ఇప్పుడు నేను 8 రకాలు ఈ 9 రకాల్లో ఏంటంటే మనకు పుష్కలంగా డబ్బులు ఫ్లో అవుతూ ఉండాలి. అందుకే తెల్లారి లేచి మనకి దీనికోసమే కదా మనకు వస్తుంది. అలాగే మనకు ఒక మంచి డ్రీమ్ హౌస్ కావాలి, ఒక మంచి కారు, ఒక కారు ఇంకా మంచి కారు కావాలి. అలాగే మీకు 2-5 లక్షల జీతాలు ఉండొచ్చు. సడన్గా మీకు దుబాయ్ తిరిగి రావాలంటే మీ డబ్బులు కోట్లు ఉంటాయి, కానీ మీకు టైం ఫ్రీడమ్ ఉండాలి. మీరు ఒక బాస్ దగ్గర వర్క్ చేస్తున్నారు అవునా కాదు. ఇప్పుడు ఇందులో టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ అన్నీ ఉంటాయి. ఇందులో 3 ఆఫర్లు కొనుక్కోవడంలో 3 ఆఫర్స్. ఈ 3 ఆఫర్స్ ఫస్ట్ ఆఫర్ రిటైల్ ప్రాఫిట్. ఇది ఐడి వేసుకున్న వాళ్ళకి ఎప్పుడు కొనుక్కున్నా ఇక్కడ 100 రూపాయలు వస్తే 80 రూపాయలు వస్తుంది కదా, 20 రూపీస్ లాభం వచ్చింది కదా, 20% లాభం ఉంటుంది. ఇది ఎప్పుడు కొనుక్కుంటే ఇదంటే 1000 రూపాయల ప్రోడక్ట్ డీమార్ట్కి వెళ్ళి 1000 రూపాయల ప్రోడక్ట్ 1000 రూపాయలు ఉంటుంది కాబట్టి 1000 రూపాయల ప్రోడక్టే వస్తుంది. ఇక్కడ 1200 రూపాయల ప్రోడక్ట్ వస్తుంది, అంటే 200 లాభం వస్తుంది. ఇప్పుడు రెండో ఆఫర్ ఏంటంటే రీపర్చేజ్ ఆఫర్ అంటారు. ఇప్పుడు ఈ నెలలో టీవీ కొనుక్కుంటారు, మళ్ళీ నెలలో కొనుక్కోరు కదా. ఈ నెలలో సబ్బు కొనుక్కుంటారు, మళ్ళీ నెలలో సబ్బు కొనుక్కుంటారు, కానీ రీపర్చేజ్ ఆఫర్ అంటారు. ఇది ఇంకో 10% అదనంగా ఇస్తాను. కాకుండా 10% అంటే టోటల్ 30%. ఇది ఎప్పుడు కొనుక్కున్నా వస్తుంది. ఇది 2-18 కొనుక్కుంటేనే వస్తుంది. ఇప్పుడు 30% ఆఫర్లో అంటే 2-18 డేట్స్, అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. ఇది మాత్రం పాత పడ్డాక నెక్స్ట్ మంత్ నుంచి కనుక 2-18 రోజులు కొనుక్కోవాలి. ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి పెట్టుకుంటే 1300 ఖరీదు చేస్తాను. అంటే ఎంత లాభం వచ్చిందని మన షాప్లో 300 లాభం వచ్చింది. 300 లాభం.